మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామేడు గ్రంథంలో 16th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు ప్రభాత వేళ వ్రజమందు కాత్యాయనీదేవి ఆలయమున ఘంటికలు మ్రోగినవి. చతుర్వేద విశారదులైన మధురాపురాగత ద్విజులు ఋగ్యజుస్సామ మంత్రములతో ఆశీస్సంసనములు చేసిరి. ఆలయములోని పూజాశేషమైన పసుపు కుంకుమలను తామరాకులోనికి స్వీకరించి యశోదారోహిణులు దేవికి మ్రొక్కి ఆలయ ప్రాంగణము వెలుపల నిలబడిరి. ద్వారము నుండి చెరువు దగ్గర మలుపు దాటి రెండెడ్ల గూడుబండ్లు చీమల బారుల వలె నిలిచినవి. బండ్లలో గోపాంగనలు పసపాడిన మిసమిస మొగములతో, గుండ్రని సింధూర తిలకములతో, వాలుజడలపై మల్లెదండలతో, రంగురంగుల పట్టు కంచెలలు ధరించి పెద్దగా మాట్లాడుకొనుచుండిరి. చెరువున కవ్వల మలుపు తిరిగిన బాటలో నిలబడిన బండ్ల నిండా ధాన్యముల సంచులు, కొబ్బరి బొండములు, కావడి పెట్టెలు. కొన్ని బండ్లలో గంగాళములు, గుండిగలు, వంటపాత్రలు, గరిటెలు, పళ్ళెములు. వానికి ఎగువగా కొన్ని బండ్లలో వెలివాడలోని దాసివేశ్యల కుటుంబములు. వారును గోపాంగనల వలెనే అలంకరించుకొనిరి. ఆ వెనుక చెరువు నుండి ఆలయము దాకా గల బండ్లలో గోపాంగనలు కొందరింకను బండ్లెక్కుచూ దిగుచున్నారు. బాలకులు బండ్లెక్కక ఏదో వెదకుచూ బాట వెంట పరుగులెత్తుచున్నారు. కృష్ణుడెక్కిన బండిలో ఎక్కవలెనని ఉబలాటము. కృష్ణుడు యశోదారోహిణుల బండిలో ఎక్కుదుననెను. కుర్రకుంకలు ప్రయాణము చేసిన వారు కారు. వారి బండ్లలో ఎక్కినచో చెట్ల వంక చేమల వంక చూచుచూ నీకేమి కావలెనో పట్టించుకొనరు. నా బండిలోకెక్కరా నాగన్నా అని సాగదీయుచు కోకిలమ్మ చాపలు చుట్టి బండిలోనికి నెట్టుచున్నది. కృష్ణుడు చివరకు కోకిలమ్మ బండి ఎక్కెను. బలరాముడు యశోదారోహిణుల బండి ఎక్కెను. మిగిలిన బాలకులను తల్లులు నడుము మెడ పట్టి ఎత్తి తమ బండ్లలోనికి విసరిరి. బాలకులు కూర్చుండక ముందు తొట్టిలోనికి పోయి కాడి మీదుగా పోలెక్కి ముందు బండ్లలోనికి దుముకుచుండిరి. బండ్ల కటునిటు సమర్థముగా నిలబడి కదలాడుచున్న గోవులును గోవత్సములును ప్రభాతాతపములలో క్షీరాబ్ది తరంగముల వలె మెరసిపోవుచున్నవి. బంతుల వలె గంతులు పెట్టుచున్న దూడలు మరల పెరటిలోనికి పోవుటకు చూచుచున్నవి. కర్రలతో అదలించుచు పురుషులు నడచుచున్నారు. కొందరీటలను ఖడ్గములను ధరించి బండ్ల వరుసకు అటూ ఇటూ సాగిపోవుచున్నారు. కొందరు విల్లమ్ములు పట్టిరి. 4వ గడియలో బండ్లు ముందుకు సాగినవి. వెనుకవైపు ఆలయము నుండి సామవేద స్తోత్ర స్తోభములు, ఆశీర్నినాదములు, జయ జయ ధ్వానములు మిన్నుముట్టినవి. బండ్లు సాగి కుడివైపునకు 2 మలుపులు తిరిగి గ్రామమునకు ఉత్తరముగా ప్రదక్షిణ గమనము చేసి పూర్వాభిముఖముగా పయనము సాగించినవి. బండ్లలోని గోపాంగనలలో కొందరు పువ్వులను ఈతాకు చాపలపై పోసి సూది దారములు తీసి మాలికలుగా గ్రుచ్చుచున్నారు. మాలికలు అందించుచుండగా ముందు వెనుక బండ్లలోని వారు అందుకొనుచున్నారు. మృణాళిని అబ్బబ్బా, ఈ మగవారికొకటే తొందర, తోచనీయరు గదా. రాత్రి మా దొడ్డిలో నందివర్ధనము విరియబూచినది. పారిజాతము క్రింద గుట్టలు పోసినట్లు పుష్పములు రాలినవి. పొగడ చెట్టు కొమ్మ గుప్పుమనుచున్నవి. విదలించినచో బుట్టెడు పువ్వులు రాలి ఉండెడివి. రాత్రి అనుకొనుచునే పరుంటిని. ఉదయమున మా పెనిమిటి తొందర పెట్టగా మరచిపోయి బండి ఎక్కితిని. ఇక మా దొడ్డి అంతయు అడవిగాచిన వెన్నెల. ఇట్లు వివిధ సంభాషణలు చేయుచు తెలియకయే ప్రయాణము సాగెను. 16వ గడియకు మర్రి చెట్ల క్రింద బండ్లు నిలిపిరి. బంతులు విసరినట్లు పిల్లలు బండ్లలో నుండి దుమికిరి. ఎల్లరునూ దిగి వరుసలలో నిలబడగా పురుషులు గుండిగలు దింపి గడ్డ పెరుగన్నము పెద్ద ముద్దలు చేసి నిమ్మకాయ పచ్చడితో తామరాకులలో పెట్టి ఇచ్చిరి. ఆకలితో పిల్లలు గబగబా మెక్కిరి. ఒకడు మంచినీళ్లనెను, ఇంకొకడు కారము కారమని చేతులు విదలించి ఏడ్చుచుండెను.
భుజించుట పూర్తి చేసి ఎల్లరును సమీప తటాకమున నీరములు గ్రోలి కాలు చేతులు కడిగికొని బండ్లెక్కిరి. రికార్డింగ్ నెంబర్ 16 అయిపోయింది.